నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఏపీ ప్రతిష్టకు తగ్గట్టుగా దసరా ఉత్సవాలు, అధికారులతో మంత్రి ఆనం ఆదేశాలు. అగ్నికుల క్షత్రియ జాతిపిత స్వర్గీయ పొన్నమండ లక్ష్మణ స్వామి వర్మ జయంతి. పొన్నమండ లక్ష్మణ స్వామి వర్మకు ఘనంగా నివాళులు అర్పించిన మంత్రి కొల్లు రవీంద్ర. నగరంలో పర్యటించిన విజయవాడ మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర. నగరం మార్కెట్ అభివృద్ధి, ఆధునిక భవనాల నిర్మాణం, పచ్చదనం పెంపు, పారిశుద్ధ్య నిర్వహణకు ప్రత్యేక ప్రాధాన్యత. విజయవాడ సత్యనారాయణపురంలోని రవీంద్ర భారతి పాఠశాలలో 8వ తరగతి విద్యార్థిని భవనంపై నుంచి దూకి ఆత్మహత్య యత్నం. స్కూల్ యాజమాన్యంపై మానసిక వేధింపులు, ఆరోపణలు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారిని రాష్ట్ర మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న మంత్రికి ఈవో, ఆలయ చైర్మన్, అధికారులు, అర్చకులు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన రానున్న దసరా శరన్నవరాత్రి మహోత్సవాల ఏర్పాట్లపై అధికారులతో సమగ్ర సమీక్ష నిర్వహించారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి ఆలయాన్ని సందర్శించిన మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. దసరా శరన్నవరాత్రి మహోత్సవాలకు లక్షలాది మంది భక్తులు తరలి వచ్చే నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు. క్యూ లైన్లు, తాగునీటి వసతి, పారిశుద్ధ్యం, వైద్య సేవలు, భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. వీఐపీ దర్శనాలతో పాటు సాధారణ భక్తుల దర్శనం కూడా సజావుగా కొనసాగేలా సమగ్ర కార్యాచరణ రూపొందించాలని చెప్పారు. ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్, షటిల్ సర్వీసులు, అత్యవసర సేవలను ముందుగానే సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఆలయ పరిసరాల్లో పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, ఆలయ మాస్టర్ ప్లాన్ పనులను వేగవంతం చేసి నిర్ణీత గడువులో పూర్తి చేయాలని సూచించారు. అభివృద్ధి పనుల్లో నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని స్పష్టం చేశారు. ప్రజాసేవకు అంకితమైన జీవితంతో సేవా కార్యక్రమాల ద్వారా మన్ననలు పొందిన రాజశ్రీ పొన్నమండ లక్ష్మణ స్వామి వర్మ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. అగ్నికుల క్షత్రియులను సమాజంలో చిన్నచూపు చూడటాన్ని సహించలేక చరిత్రను అధ్యయనం చేశారని, అనేక ప్రాంతాల్లో తిరిగి శోధించి బ్రిటిష్ ప్రభుత్వానికి ఆధారాలు చూపించి అగ్నికుల క్షత్రియులుగా గుర్తింపు తీసుకొచ్చారన్నారు. అగ్నికుల క్షత్రియ జాతిపిత స్వర్గీయ పొన్నమండ లక్ష్మణ స్వామి వర్మ జయంతి సందర్భంగా శుక్రవారం కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమాల్లో మంత్రి కొల్లు రవీంద్ర, జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష, పెడన ఎమ్మెల్యే కాగితా కృష్ణ ప్రసాద్, అగ్నికుల క్షత్రియ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ పీతా గోపిచంద్, అగ్నికుల క్షత్రియ బీసీ సంఘాల నాయకులు తదితరులతో కలిసి పొన్నమండ లక్ష్మణ స్వామి వర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పొన్నమండ లక్ష్మణ స్వామి వర్మ జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం హర్షణీయమని పేర్కొన్నారు. అగ్నికుల క్షత్రియుల చరిత్రను భావితరాలకు చాటి చెప్పిన మహానీయుడు లక్ష్మణ స్వామి వర్మ అని, ఆయన ఆయుర్వేదంతో వేలాది మంది పేదలకు ఆరోగ్యాన్ని ప్రసాదించారని పేర్కొన్నారు. అలాంటి గొప్ప వ్యక్తి జయంతిని అధికారికంగా నిర్వహించాలని ఉత్తర్వులు ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. క్షత్రియ పితామహుడు పొన్నమండ లక్ష్మణ స్వామి గారి జయంతిని పురస్కరించుకొని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే యువ నాయకుడు నారా లోకేష్ గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వారి జయంతిని, ఎందుకంటే వారు చేసినటువంటి కృషిని గుర్తింపుగా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు అధికారికంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. వారికి ముందుగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రధానంగా పొన్నమండ లక్ష్మణ స్వామి గారు 18వ శతాబ్దంలో వారు అగ్నికుల క్షత్రియులు అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేశారు. అలాగే వారు ఆయుర్వేద మెడిసిన్ కూడా తయారు చేసి దేశ విదేశాలకు కూడా మరి ఆ రోజున ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు. అదే కాకుండా పత్రిక పెట్టి ఆ పత్రిక ద్వారా సామాజిక వర్గం, ఎందుకంటే అప్పటి వరకు వేరు వేరు పేర్లతో పిలవబడేవాళ్ళు, పల్లీలని, పల్లికారులని,
రకరకాల కాపులని ఇలా రకరకాల పేర్లతో ఆంధ్ర రాష్ట్రం తీరం మొత్తం కూడా పిలువబడుతుండేవాళ్ళు. మరి ఆ చరిత్రనంతా కూడా ఆయన తయారు చేసి ఆ చరిత్రలో మరి బ్రిటిష్ వారందరికి కూడా సమర్పించి ఆనాడు అగ్నికుల క్షత్రియ నామకరణ చేయాలని చెప్పి వారు పోరాటం చేసి సాధించడం జరిగింది. వారి యొక్క స్థితిగతులు, ఆ రోజున ఉన్నటువంటి పరిస్థితులు, వాళ్ళ అభివృద్ధి కోసం వారు చేసినటువంటి కృషికి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆయన కాకినాడ దగ్గర ఉన్నటువంటి కోరంగి గ్రామంలో ఆయన జన్మించారు. మరి ఆయన గుర్తుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయన విగ్రహాల్ని అగ్నికుల క్షత్రియులు దైవంగా భావిస్తారు. చాలా చోట్ల ఆయన విగ్రహాలు కూడా ఏర్పాటు చేసుకోవడం కూడా జరిగింది. మరి ఈరోజు ఆయన జయంతిని చేసుకోవడం ద్వారా భవిష్యత్ తరాలకి అలాంటి కృషి చేసినటువంటి వ్యక్తిని గుర్తించుకోవాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ నిర్ణయం తీసుకున్నందుకు మరొకసారి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈరోజు జిల్లా కలెక్టర్ గారు కూడా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. నగరంలో మార్కెట్ అభివృద్ధి, ఆధునిక భవనాల నిర్మాణం, పచ్చదనం పెంపు, పారిశుద్ధ్య నిర్వహణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర తెలిపారు. స్థానిక వ్యాపారులు, మార్కెట్ ప్రతినిధులతో సమావేశం నిర్వహించి వాణిజ్య సముదాయాలను పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకురావడానికి కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర మధురా నగర్, బాంబే కాలనీ, అజిత్ సింగ్ నగర్, ఇన్నర్ రింగ్ రోడ్ ప్రాంతాల్లో పర్యటించి అభివృద్ధి పనులు, మౌలిక వసతులు, పారిశుద్ధ్య నిర్వహణను పరిశీలించారు. అజిత్ సింగ్ నగర్ స్టేడియం సమీపంలోని చేపల మార్కెట్ తో పాటు విజయవాడ నగరపాలక సంస్థ వాణిజ్య సముదాయాన్ని పరిశీలించిన కమిషనర్ స్థానిక ప్రజల అవసరాలకు అనుగుణంగా చేపల మార్కెట్, కూరగాయల మార్కెట్ ఏర్పాటుకు అవసరమైన చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. విజయవాడ సత్యనారాయణపురంలోని రవీంద్ర భారతి పాఠశాలలో 8వ తరగతి విద్యార్థిని భవనంపై నుంచి దూకి ఆత్మహత్య యత్నానికి పాల్పడిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. బాలిక తల్లిదండ్రులు స్కూల్ యాజమాన్యంపై మానసిక వేధింపుల ఆరోపణలు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఆరోపణలపై స్కూల్ యాజమాన్యం నుంచి అధికారిక స్పందన ఇంకా వెలువడలేదు. వాస్తవంలో దర్యాప్తులో తేలాల్సి ఉంది. అయితే ఈ ఘటన ఒకటే కాదు, విద్యార్థుల మానసిక ఆరోగ్యం, భద్రతా, పాఠశాలల బాధ్యత, ప్రభుత్వ పర్యవేక్షణ వంటి అనేక అంశాలను మరోసారి చర్చకు తెచ్చింది. ఒక 13 ఏళ్ల చిన్నారి పాఠశాల భవనంపై నుంచి దూకే పరిస్థితి ఎందుకు వచ్చింది? చదువు ఒత్తిడా, వ్యక్తిగత కారణాలా, లేక పాఠశాల వాతావరణంలో ఏదైనా సమస్య ఉందా అనే అంశాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. స్వర హాస్పిటల్ వద్ద ప్రిన్సిపల్ రాయబారాలు నడుపుతున్నట్లు సమాచారం. కేసు వాపసు తీసుకుంటేనే వైద్యం కొనసాగిస్తాం, ఫ్రీగా చదువు చెప్తామని సెటిల్మెంట్ మాట్లాడుతున్నట్లు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఉన్నత విద్యారంగంలో దశాబ్దాల అనుభవం కలిగిన విజయవాడ కేఎల్ యూనివర్సిటీ, ఢిల్లీలోని ప్రముఖ ఐఏఎస్ బోధనా సంస్థ అయిన వజ్రం అండ్ రవి ఐఏఎస్ సంస్థతో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుందని తెలియజేయడానికి సంతోషిస్తున్నామని కేఎల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ జి పార్థసారథి వర్మ తెలిపారు. ఈ సంస్థ ద్వారా ఈ విద్యా సంవత్సరం నుండి కేఎల్ యూనివర్సిటీ విజయవాడ క్యాంపస్ విద్యార్థులకు సివిల్ సర్వీసెస్ లో క్లాసులు బోధించడానికి అవగాహన ఒప్పందం కుదిరిందని, బీఏతో పాటు ఐఏఎస్ ఓరియంటేషన్ కోర్సులో చేరిన విద్యార్థులకు వజ్రం అండ్ రవి ఐఏఎస్ సెంటర్ ఢిల్లీ వారు తరగతులు నిర్వహిస్తారని తెలిపారు. శుక్రవారం నాడు విజయవాడలోని కేఎల్ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు అనేక వందల మంది విద్యార్థులు ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్ అధికారులుగా తీర్చిదిద్దిన చరిత్ర కలిగిన ఉన్నత విద్యా సంస్థ వజ్రం అనే విషయం అందరికీ తెలిసిందేనని అన్నారు. 2025లో యూపీఎస్సీ ప్రకటించిన ఫలితాల్లో మొదటి 100 ర్యాంకులు సుమారు 30 మంది ఈ సంస్థలో కోచింగ్ తీసుకున్న విద్యార్థులే కావడం గమనార్హమన్నారు. ఈ సంస్థ ద్వారా ఈ విద్యా సంవత్సరం నుండి మన కేఎల్ యూనివర్సిటీ విజయవాడ క్యాంపస్ విద్యార్థులకు సివిల్ సర్వీసెస్ లో క్లాసులు బోధించడానికి అవగాహన ఒప్పందం కుదిరింది. బీఏతో పాటు ఐఏఎస్ ఓరియంటేషన్ కోర్సులో చేరిన విద్యార్థులకు వజ్రం అండ్ రవి ఐఏఎస్ సెంటర్ ఢిల్లీ వారు తరగతులు నిర్వహిస్తారని తెలిపారు. కేవలం బోధనా తరగతులు నిర్వహించడమే కాక ఆ సంస్థ ఎప్పటికప్పుడు అప్డేట్ చేసిన స్టడీ మెటీరియల్ కూడా విద్యార్థులకు అందజేస్తారని అన్నారు. యూనివర్సిటీ 46 ఇయర్స్ నుంచి కెరియర్ని ఇవ్వడంలో, బెస్ట్ కెరియర్ని ప్రొవైడ్ చేయడంలో కమిట్మెంట్ తోటి వర్క్ చేస్తున్నాం. ఇవాళ వరల్డ్ వైడ్ ఆల్మోస్ట్ 70,000 మంది స్టూడెంట్స్ మా కేఎల్ యూనివర్సిటీ నుంచి పాస్ అయ్యి డిఫరెంట్ రంగాల్లో ఉండడం జరిగింది. డిఫరెంట్ కంట్రీస్లో కూడా ఉండడం జరిగింది. వాళ్ళందరూ వర్క్ ఫోర్స్ కూడా బెస్ట్ అండ్ ప్రూవ్ అయింది. ఈ ప్రాసెస్లో డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ కెరియర్స్ని ఇవ్వడంలో కేఎల్ యూనివర్సిటీ నెంబర్ 1. దాంట్లో ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్కి, అలాగే ఐఏఎస్ ఆఫీసర్సు, ఐపీఎస్ ఆఫీసర్సు, అలాగే గ్రూప్ 1 ఆఫీసర్సు, అలాగే డిఫరెంట్ యాక్టివిటీస్లో మా స్టూడెంట్స్ ఆల్మోస్ట్ ఒక 4,000 మంది
ఓల్డ్ స్టూడెంట్స్ ఉండడం జరిగింది. ఇవాళ ఐఏఎస్ ఆఫీసర్స్ అవనండి, ఐపీఎస్ ఆఫీసర్స్ అవనండి, ఐఎఫ్ఎస్ ఆఫీసర్స్ అవనండి, ఐఆర్ఎస్ అవనండి, ఇవాళ మా దగ్గర నుంచి ఆల్మోస్ట్ 50 to 60 మెంబర్స్ ఇవాళ ఎగ్జిక్యూటివ్ పొజిషన్స్లో ఉన్నారు. అలాగే ఒక 5 జడ్జెస్ పొజిషన్స్లో కూడా ఉండడం జరిగింది. ఈ గవర్నమెంట్ సర్వీసెస్ అన్నిటికి ప్రొవైడ్ చేయడం కోసం మా దగ్గర BAIS కోర్స్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఈ BAIS కోర్సులో మేజర్గా ఈ కేఎల్ యూనివర్సిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్లేస్మెంట్లో కింగ్ అంటే కేఎల్ యూనివర్సిటీ అని చెప్పుకోవాలి. గత కొన్ని సంవత్సరాలుగా ప్లేస్మెంట్లో మంచి మంచి కంపెనీల్లో అన్ని టాప్ MNCలో ప్లేస్మెంట్స్ ఇచ్చుకుంటూ స్టూడెంట్స్ భవిష్యత్తుని మారుస్తున్న 2 రాష్ట్రాల్లో ఒక ప్రత్యేకంగా గుర్తింపు ఉన్న యూనివర్సిటీ కేఎల్ యూనివర్సిటీ. అటువంటి యూనివర్సిటీలో మేము BAIAS కోర్సు గత కొన్ని సంవత్సరాలుగా రన్ చేస్తున్నాము. ఈ BAతో పాటు BA ఎకనామిక్స్తో పాటు IAS ఓరియంటేషన్ ప్రోగ్రాము స్టార్ట్ చేసి, అంటే UPSC ద్వారా ఓన్లీ ఇంజనీరింగ్లో టాప్ MNCలో ప్లేస్మెంట్సే కాకుండా గవర్నమెంట్ సెక్టర్లో ప్లేస్మెంట్స్ ఇప్పించడానికి కూడా కేఎల్ యూనివర్సిటీ నుంచి స్టూడెంట్స్ సెలెక్ట్ అవ్వాలనే ఉద్దేశంతో ఈ ఏదైతే IAS UPSC ట్రైనింగ్ ప్రోగ్రామ్కి ఢిల్లీలో ఉన్న టాప్ మోస్ట్ వాజీరామ్ అండ్ రవి సంస్థతో మేము ఒప్పందం కూర్చుకున్నాము. వాజీరామ్ అండ్ రవి సంబంధించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఢిల్లీలో ఆల్ ఇండియా లెవెల్లో టాప్ లెవెల్లో ఉన్న ఆ సంస్థ అది. ప్రతి 1000 మందిలోనూ వాళ్ళ నుంచి దాదాపు 30% ఆఫ్ ది స్టూడెంట్స్ వాళ్ళ నుంచి సెలెక్ట్ అవుతున్నారంటే అతిశయోక్తి లేదు. 100 మంది UPSC ద్వారా సెలెక్ట్ అయితే 30 మంది వరకు వాజీరామ్ అండ్ రవి మెటీరియల్ కానివ్వండి, వాడి స్టడీ మెటీరియల్ కానివ్వండి, ఆన్లైన్ కానివ్వండి, ఆఫ్లైన్ కానివ్వండి, లేకపోతే వాళ్ళు 3 రకాలుగా వాళ్ళ కోచింగ్ ఉంటుంది, ఆఫ్లైను, ఆన్లైను, అలాగే మన ఏదైతే మెటీరియల్ ఉంటుందో ఆ మెటీరియల్ ట్రైనింగ్. ఈ విధంగా వీటిల్లో ఏదైనా సరే ఏదో ముత్యాలంపాడులో జరిగిన పరిణామాలు, వైసీపీ నాయకులు చేస్తున్న అసత్య ప్రచారాలను టీడీపీ 33వ డివిజన్ ఇన్ఛార్జ్ గార్లపాటి విజయ్ కుమార్ తీవ్రంగా ఖండించారు. గత ప్రభుత్వంలో బ్రాహ్మణులకు వ్యతిరేకంగా పనిచేసిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని, బ్రాహ్మణులకు సరైన గుర్తింపు కూడా లేదని ఆయన గుర్తు చేశారు. బ్రాహ్మణుల వైపు ఉక్కుపాదం మోపుతున్నప్పుడు మాజీ ఎమ్మెల్యే ఏమైపోయారని అసహనం వ్యక్తం చేశారు. నిరంతరం ప్రజా సమస్యల కోసం పాటుపడే వ్యక్తి ఎమ్మెల్యే బోండా ఉమా అని మరొకసారి తమ నాయకులపై అవాకులు చెవాకులు పేరితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ DSC పేరుతో గొడ్డలిపాటి జంజీ ఉద్యమం పేరిట రాష్ట్రంలో అశాంతి సృష్టించేందుకు కుట్ర చేస్తుందని మండిపడ్డారు. ప్రజలను రెచ్చగొట్టి రాజకీయాలకు వైసీపీ పాల్పడుతుందని, విజయవాడలో నిత్యం రద్దీగా ఉండే బస్ స్టాప్ ను ఆక్రమించి ప్రయాణికులకు ఇబ్బందులు కలిగించడం బాధ్యతారహిత్యమని అన్నారు. DSC అంశంపై మంత్రి నారా లోకేష్ విసిరిన బహిరంగ సవాలుకు సమాధానం చెప్పకుండా వైసీపీ నేతలు రాజకీయ విమర్శలకు మాత్రమే పరిమితమవుతున్నారని విమర్శించారు. సంఘటన మీద DSC రిలే నిరాహార దీక్షల కార్యక్రమంలో నిన్న ముత్యాలంపాడులో జరిగిన సంఘటనలో మాపై ఎదురుదాడులు చేసింది వాళ్ళు, ఎదురుదాడి మాకు. ఒక ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలిస్తున్నటువంటి ఈ రాష్ట్రంలో మరి శాసనసభ్యులుగా 2 పర్యాయాలు చేసిన ఆయన మనం ఒక ధర్నా చేసేటప్పుడు పర్మిషన్ తీసుకుని ధర్నా చౌకలో చేసుకోవాలని తెలుసు కదా ఆయనకి. మరి ప్రజలకు ఆటంకం కలిగించే విధంగా నిత్యం ప్రయాణికుల రద్దీతో ఉండే ఒక బస్ షెల్టర్ని దౌర్జన్యంగా ఆక్రమించి అక్కడ ప్రయాణికులను ఇబ్బంది పెట్టి బస్సుల రాకపోకలకు ఆటంకం కలిగించి అక్కడ ఒక టెంట్ వేసి ప్రజలని పక్కదోవ పట్టిస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖండిస్తూ దాన్ని తీవ్రంగా వాళ్ళు కబ్జా చేసి అక్కడ ధర్నా చేయడం అనేది ఎంతవరకు సమంజసం? మనకి ప్రజాస్వామ్యంలో మనం మాట్లాడుకోవడానికి మన ధర్నా చౌకంటూ ఒకటి ఇచ్చారు, దాంట్లో మీ యొక్క నిరసన తెలుపుకునే హక్కు మీకుంది. అటువంటి కార్యక్రమంలో మీరు ప్రజలకు ఆటంకం కలిగించే విధంగా చేస్తుంటే ఈ యొక్క నియోజకవర్గ ప్రజలెన్నుకున్న నాయకుడిగా ఎందుకు అక్కడ ఉన్నారు, ఏ విధంగా మీరు పర్మిషన్ లేకుండా మీరు ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని అడిగినందుకు మా మీద పొద్దు నుంచి అటాకులు చేస్తున్నారు. కోడిగుడ్లు విసిరేశారు, టమోటాలు విసిరేశారని. ఆ యొక్క సంస్కృతి ఈ యొక్క హిందువులను ద్వేషించే పార్టీ వాళ్ళకి మాత్రమే ఉంది. ఆ యొక్క సంస్కృతి ఎదురుదాడి చేయడం అనేది ఆ పార్టీ సంస్కృతి. కాబట్టి వాళ్ళు ఆలోచించుకోవాలి. ఇప్పుడు వెంటనే దీని DSC ఈ యొక్క టాపిక్ని పక్కన పెట్టేసి కులం కార్డు తీసుకొచ్చారు. కులం అని. ఒక్క బ్రాహ్మణులు వేస్తేనే ఎమ్మెల్యే ఎవరెవరు, అన్ని యొక్క కులాలు వేస్తేనే ఎమ్మెల్యే అవుతారు. అక్కడ జరిగిన విషయం ఏంటి? DSC మీద అక్రమాలకు జరిగాయి. రమ్మన్నారు. నారా లోకేష్ గారి దగ్గర నుంచి మా నాయకుడు బోండా ఉమా గారి దాకా సవాల్ వేశారు, రండి చర్చకు రండి అని. చర్చకు రాకుండా మీరు
ఆ యొక్క సమాధానం చెప్పకుండా మళ్ళీ వెంటనే మధ్యలో కులం కార్డు తీసుకొచ్చారు. జనాలు మెచ్చిన నాయకుడు పొందిన కార్డు నాయకుడు మా బోండా ఉమా గారు. ప్రజల అభిమానం పొందిన కార్డు నాయకుడు మా బోండా ఉమా గారు. అటువంటి నాయకుడు నిరంతరం ప్రజల్లో ఉంటూ ప్రజలకి పనులు చేస్తూ ఉంటున్న ఈ యొక్క సెంట్రల్ నియోజకవర్గంలో శాంతి అల్జీమర్స్ వ్యాధికి సమీప భవిష్యత్తులో అత్యుత్తమైన మందులు అందుబాటులోకి రానున్నాయని యూకేలో జరిగిన అల్జీమర్స్ అసోసియేషన్ అంతర్జాతీయ సదస్సులో భారతీయ ప్రతినిధిగా పాల్గొన్న ఉదయ్ చిన్నప్ప మారిసస్ అన్నారు. 110 దేశాల నుంచి 300 మంది ప్రతినిధులు పాల్గొన్న ఈ సదస్సులో తాను సమర్పించిన పత్రాలకు సముచిత ప్రాధాన్యం దక్కడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. వైద్య విద్యార్థిగానే సదస్సుకు హాజరయ్యే అవకాశం లభించడం అదృష్టంగా భావిస్తున్నానని, 7th డే అడ్వెంటిస్ట్ స్కూల్లో అభ్యసించిన అంశాలు తనకెంతో ఉపకరించాయని పేర్కొన్నారు. విజయవాడ బందరోడ్లో గల 7th డే అడ్వెంటిస్ట్ హైస్కూల్ పూర్వ విద్యార్థి ఉదయ్ చిన్నప్ప మారిసస్ ఫిలిపియన్స్ వైద్య విద్యా కోర్సు అభ్యర్థిస్తూ అల్జీమర్స్ అసోసియేషన్ యూకేలో నిర్వహించిన అంతర్జాతీయ సదస్సుకు హాజరై అల్జీమర్స్ వ్యాధి నివారణకు మందుల వినియోగంపై 2 పరిశోధన పత్రాలను సమర్పించారు. దేశవ్యాప్తంగా 110 దేశాల నుంచి వేలాది మంది తమ పరిశోధన పత్రాలను సమర్పించగా 300 పత్రాలకు ఎంపిక చేశారు. అందులో ఉదయ్ చిన్నప్ప సమర్పించిన 2 పత్రాలు ఎంపిక కావడంతో ఆయన సదస్సుకు హాజరై తన పరిశోధన గురించి వివరించారు. ఈ విజయాన్ని పురస్కరించుకుని 7th డే అడ్వెంటిస్ట్ హైస్కూల్ తరపున ఉదయ్ చిన్నప్పను స్కూల్ ప్రిన్సిపల్ గీతా రీచెస్, హెడ్ మాస్టర్ సత్యవేదం, బీజేపీ మైనార్టీ మోర్చా అధ్యక్షుడు భాష ఘనంగా సత్కరించి అభినందించారు. పేరు ఉదయ్ చిన్నప్ప మరిసుసే. నేను విజయవాడ నుంచి వచ్చాను. నేను 7th డే అడ్వెంటిస్ట్ హై స్కూల్లో 2009 నుంచి 2020 వరకు నా ఎల్కేజీ నుంచి 10th వరకు చదువుకున్నాను. అండ్ ఆ తర్వాత నేను ఇంటర్మీడియట్ శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్లో చేశాను. ఆ తర్వాత నేను మెడిసిన్ పర్సీవ్ చేయడానికి ఫిలిప్పీన్స్ వెళ్ళాను. ఫిలిప్పీన్స్లో నేను AMA స్కూల్ ఆఫ్ మెడిసిన్లో చదువుతున్నాను. ఇప్పుడు నేను 3rd ఇయర్ చదువుతున్నాను. ఈ మెడిసిన్ కంప్లీట్ చేసే గ్యాప్లో నేను నా ఇండివిజువల్గా నేను చేసిన 2 హైపోథెసిస్ పేపర్స్ని అల్జైమర్స్ అసోసియేషన్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ 2026కి సబ్మిట్ చేశాను. ఆ సబ్మిట్ చేసిన అబ్స్ట్రాక్ట్స్ 2 సెలెక్ట్ అవ్వటం ఐ వాజ్ హ్యాపీ. అండ్ ఆ 2 పేపర్స్ని నేను July 12th and 13th ప్రజెంట్ చేశాను. మెనీ న్యూరో రీసెర్చర్స్, క్లినికల్ ఎక్స్పర్ట్స్, ఇంకా PhDs వచ్చి అటెండ్ చేశారు. దానిలో మోర్ దెన్ 110 కంట్రీస్ పార్టిసిపేట్ చేశాయి. AIC అనేది మోస్ట్ ఆఫ్ ద ఇట్ లైక్ ఈ క్లినికల్ బేసిస్, మెడిసిన్ డెవలప్మెంట్, ఇంకా ఏమన్నా న్యూ హైపోథెసిస్ ఏమన్నా వచ్చాయా వాటి మీద మొత్తం అల్జైమర్స్ మీద చేసే ఒక పెద్ద ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్. అట్లాంటి ఒక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ మీద గ్లోబల్ స్టేజ్ మీద మన స్కూల్ని ఇంకా మన ఇండియాని రిప్రజెంట్ చేస్తూ నేను అక్కడ ప్రజెంట్ చేయటం అనేది ఐ వాజ్ హ్యాపీ. అండ్ I also want to thank my current school, which is AMA School of Medicine, and for support. We are proud today that Uday Chinnappa has achieved so much for the society. We want to appreciate his hard work, and we want to appreciate that he is doing something which is challenged by the world. Okay, he is trying to find out a medicine for Alzheimer's, which will be a very great breakthrough, and we would like to appreciate him for making this school and this state and the country proud by whatever research he is doing. భారతదేశం గర్వించబడ్డ రోజు. ఎందుకంటే భారతదేశంలో కాకుండా ఫిలిప్పీన్స్లోకి వెళ్ళి అక్కడ MBBS కంప్లీట్ చేసి ప్రపంచ దేశాలకి తన మందుని పరిచయం చేసిన మన ఆంధ్రప్రదేశ్, ముఖ్యంగా ఒక ఎలక్ట్రీషియన్ వాళ్ళ అబ్బాయి ఇంత మంచి సక్సెస్ అందుకోవడానికి కారణం ఏంటంటే ముందుగా ఈ స్కూలు 7th డే స్కూల్లో LKG to 10th క్లాస్ చదివి, నాకు బాగా గుర్తు ఏంటంటే 2017లో డాక్టర్ వేషం వేసాడు. రైట్ కంప్యూటర్స్లో జాయిన్ అయినప్పుడు, మా ఇన్స్టిట్యూట్ జాయిన్ అయినప్పుడు డాక్టర్ వేషం వేసినప్పుడు ఆ రోజు అన్నాడు, అంకుల్ నా కళ డాక్టర్ అవ్వాలని చెప్పేసి. ఆ కళని ఈరోజు నెరవేర్చాడు. అతను చూసే మా పిల్లలు కూడా ఈ స్కూల్లో నేను జాయిన్ చేయించాను. సో ఐఎమ్ ప్రౌడ్. 7th డే స్కూల్ స్టూడెంట్స్ మా పిల్లలు చదువుతున్నాను, నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈ స్కూల్లో చదివి ఇతను ప్రపంచ దేశాల్లో ముఖ్యంగా UG చదువుతున్న వ్యక్తి ఇలా మందును కనిపెట్టడం ఒక ఆశ్చర్యం. ఎందుకంటే జనరల్గా PhD చేసేవాళ్ళు వాళ్ళు కనిపెడతారు. వాళ్ళు అడిగిన క్వశ్చన్ కూడా అదే, నువ్వు UGనా PGనా అడిగేటప్పుడు నేను UG అని చెప్పంగానే వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. అక్కడ అందరూ 45 years, 50 years, 70 years వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు. చాలా చిన్న వయసులో ఉన్న వ్యక్తి మన భారతదేశం నుంచి సెలెక్ట్ అయ్యి లండన్కి వెళ్ళి స్పీచ్ చేయడం అనేది మామూలు విషయం కాదు. మరి ఇలాంటి స్టూడెంట్స్ని
బేసిక్ లెవెల్ నుంచే డెవలప్ చేస్తున్న 7th డే స్కూల్ టీచర్స్కి సమాజ హితం కోరే బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుపై కోడిగుడ్లతో దాడి చేయడం బెదిరించడాన్ని విజయవాడ బ్రాహ్మణ సేవా సమితి తీవ్రంగా ఖండిస్తున్నట్లు సమితి సభ్యులు తెలిపారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసు అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. దాడి చేసిన వ్యక్తులను పట్టుకుని శిక్షించాలని కోరారు. విజయవాడ బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో నగరంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో విజయవాడ బ్రాహ్మణ సేవా సమితి లంకాబాబు, గాయత్రి సొసైటీ సుబ్బారావు, ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంఘం మారుతి, శ్రీనివాస్, మూర్తి, మురళి తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సెంట్రల్ నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు మల్లాది విష్ణు బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అని, ఆయన పైన ఇతర బ్రాహ్మణ సభ్యులపైన కోడిగుడ్లు, టమాటాలతో దాడి చేయించి నానా దుర్భాషలాడారని అన్నారు. శాంతియుతంగా జరుగుతున్న ధర్నా వద్దకు రావడం, దాడులు చేయించి గాయపరచడాన్ని బ్రాహ్మణ సేవా సంఘం తరపున ఖండిస్తున్నామని అన్నారు. బ్రాహ్మణ జాతి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి అవకాశం ఇవ్వని అనేక పార్టీలు ఉన్నాయని, కొన్ని పార్టీలు అవకాశం ఇస్తే ఎమ్మెల్యేలుగా గెలిచి చట్టసభలో వెళ్లి పనిచేసి మళ్లీ క్రియాశీలక రాజకీయాల్లో పాల్గొంటున్నారని అన్నారు. లంకాబాబు, కృష్ణా జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారులు. ఈరోజు విజయవాడ బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో ఈ యొక్క విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దాని ముఖ్య ఉద్దేశం యావత్ రాష్ట్ర ప్రజానీకం నిన్న వీడియోల్లో, టీవీల్లో అందరూ చూసి చాలామంది బాధకు గురయ్యారు. సెంట్రల్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు మల్లాది విష్ణు గారు బ్రాహ్మణ సమాజానికి సంబంధించిన వ్యక్తి, సామాజిక వర్గానికి, వారిపైన అక్కడ పాల్గొన్న ఇతర బ్రాహ్మణ సోదరుల మీద కూడా విజయవాడ సెంట్రల్ శాసనసభ్యుడు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ నుంచి బోండా ఉమామేశ్వరరావు గారు కోడిగుడ్లతో, టమాటాలతో దాడి చేయించి నానా దుర్భాషలాడి శాంతియుతంగా జరుగుతున్న ధర్నా దగ్గరికి స్వయంగా ఆయనే రావడం అనే విషయం, ఇటువంటి దాడులను జరిపించి వారిని గాయపరుస్తానికి ప్రయత్నించిన విషయాన్ని బ్రాహ్మణ సేవా సంఘం తరఫున ఖండిస్తున్నాం. ముఖ్యంగా రాష్ట్రంలో బ్రాహ్మణ జాతి నుంచి ఎమ్మెల్యేలుగా పోటీ చేయడానికి అవకాశమే ఇవ్వని అనేక పార్టీలు ఉన్నాయి. కొన్ని పార్టీలు బ్రాహ్మణ సమైక్య విజయవాడ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో నిన్న ఏదైతే జరిగిందో మాజీ శాసనసభ్యులు శాంతి కామకుడు ఆయన 2 సార్లు ఎమ్మెల్యేగా చేశాడు. ఆయన బ్రాహ్మణ కార్పొరేషన్గా కూడా చేసిన ఆయన మనిషి మీద శాంతియుతంగా అన్ని అనుమతులు తెచ్చుకొని ముత్యాలంపాడు ప్రెస్ డౌన్లో శాంతియుతంగా చేస్తున్న ధర్నా మీద 100 మంది గోండాలని వేసుకొచ్చి ఏదైతే శాసనసభ్యులు ఉన్నారో ఆయన వచ్చి దుర్భాషలాడుతూ టెంట్లు చించేసేసి ఆయన్ని నానా రకాలుగా దుర్భాషలాడుతూ టమాటాలతో కొట్టించి, కోడిగుడ్లతో కొట్టించి మూత్రం పోయించడం అనేది ఇది ఆయనకొక్కడికే కాదు, బ్రాహ్మణ జాతి మీద మీరు కూడా చేస్తున్న దుశ్చర్య ఇది. ఈ దుశ్చర్యలు ఇలా ఖండించుకోకపోతే, మీరు సమాధానం చెప్పుకోలేకపోతే రేపొద్దున ఇదే బ్రాహ్మణులను తిరగబడి రేపొద్దున తెలుగుదేశం మీద ప్రభావం బాగా చూపిస్తుంది. మీరు ఏదైతే బ్రాహ్మణులు అత్యధికంగా ఓట్లేసి మీరు గెలిపించారో వాళ్ళే తిరగబడతారు. ఇది రాష్ట్రం అంతా. సార్లు ఎమ్మెల్యేగా పదవీ బాధ్యతలు చేసి తనకంటూ విజయవాడ నగరంలో రాజకీయాల్లో ఒక సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్న ఒక సౌమ్యుడు, మృదు స్వభావి, ఎవరు పిలిస్తే వారికి అందుబాటులో ఉండి పలికే వ్యక్తి మీద నిన్న చేసిన దాడి నిజంగా కూటమి ప్రభుత్వానికి రేపు 2029లో ఆయన కన్నీరే శాపంగా మారడానికి ఎటువంటి అతిశయోక్తి లేదు. ఒక ప్రజాప్రతినిధికి, ఒక మాజీ ప్రజాప్రతినిధి పర్మిషన్లు పెట్టి వాట్సాప్లో సిపి గారికి పెట్టి, ఏసీపీ గారికి పెట్టి, మేము పలానా చోట ధర్నా చేస్తున్నాం, నిరసన వ్యక్తం చేస్తున్నాం. దేనికోసం చేస్తున్నారు? నిన్న రాజకీయం కోసం చేశారా? విద్యార్థుల కోసం, నిరుద్యోగ వృత్తి కోసం, డిఎస్సి మీద దగా జరిగింది, దాన్ని ఏంటి వెతికి తీయమని చెప్పడానికి చేస్తే అటువంటి ఒక సౌమ్యుడి మీద, బ్రాహ్మణ జాతికి సంబంధించిన వ్యక్తి మీద కోడిగుడ్లు వాడతారా? ఏంటి? ఎక్కడికి వెళ్తుంది అసలు ప్రజాస్వామ్యం? టమాటాలు వేస్తారా?
ఒక పార్టీ జెండాతో ఒక మహిళా కార్యకర్త ఆయన్ని కొడతారా? ఏంటి అసలు? ఒక సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడు విజయవాడ నగరంలో తనకంటూ ఒక చెరగని ముద్ర వేసుకున్న వ్యక్తి పైన మూత్రం పోస్తారా? తాగి వచ్చి ఇది చేస్తారా? అక్కడ ఒక మైక్ ఉందా? లేదు. ఏమైనా స్పీకర్లు ఉన్నాయా? లేవు. ఎవరికైనా అడ్డం ఉందా? పబ్లిక్ అడ్డం ఉందా? లేదు. మరి ఏం జరిగింది? ఎందుకని? పోనీ ఆయన ఏమన్నా మాట్లాడారా? ఎవరిని తిట్టారండి? లోకేష్ని తిట్టారా? చంద్రబాబుని తిట్టారా? ఎవరిని తిట్టారు? అసలు ఎందుకు వచ్చారు? రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యం పూర్తిగా దెబ్బతిందని, రౌడీయిజం పెరిగిపోయిందని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. డిఎస్సీ నియామకాలు, స్పోర్ట్స్ కోట, 400 ఉద్యోగాల భర్తీలో భారీగా అక్రమాలు జరిగాయని వైఎస్ జగన్మోహన్ రెడ్డి లేవనెత్తిన ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పలేక ప్రత్యక్ష దాడులకు తెగబడడం హేయమన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగ యువత సమస్యలు, డిఎస్సీ నియామకాలు, స్పోర్ట్స్ కోట భర్తీలో జరిగిన పారదర్శకత లోపంపై వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన రీలే నిరాహార దీక్షలు 2వ రోజు కొనసాగాయి. గాంధీనగర్ ధర్నా చౌక్ లో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మాజీ డిప్యూటీ మేయర్ శైలజారెడ్డి, మాజీ కార్పొరేటర్లు, వైఎస్ఆర్సీపీ ముఖ్య నేతల నేతృత్వంలో ఈ దీక్షా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డిఎస్సీ నియామకాలు, స్పోర్ట్స్ కోట, 400 ఉద్యోగాల భర్తీలో భారీగా అక్రమాలు జరిగాయని వైఎస్ జగన్మోహన్ రెడ్డి లేవనెత్తిన ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పలేక తీవ్ర అసహనంతో ఉందన్నారు. సమాధానం చెప్పాల్సిన బాధ్యత కలిగిన మంత్రులు తప్పుకొని అధికారులను ముందుకు నెట్టడం ప్రభుత్వం చేతగానితనానికి నిదర్శనమని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వము డిఎస్సిలో అక్రమాలు జరిగాయి, మరి ముఖ్యంగా స్పోర్ట్స్ కోటాలో వివక్షత జరిగింది, 400 ఉద్యోగాలు విషయంలో అక్రమాలు జరిగాయని ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. ఈ ప్రభుత్వము ముందుకొచ్చి అక్రమాలు జరగలేదు, ఈ ప్రతిపక్షం జగన్మోహన్ రెడ్డి గారు అడిగినటువంటి ప్రతి ప్రశ్నకి మేము సమాధానం చెప్పగలము అని చెప్పి ఇంతవరకు ముందుకు రాలేదు. ఒక్కరంటే ఒక్కరు అధికారులను పంపిస్తూ ఉన్నారు. అధికారులని పంపిస్తే అధికారులకు ఏం సమాధానం? ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు పెద్దలు చెప్పారు, మేము ఈ నిర్ణయం తీసుకున్నాము అని అంటున్నారు. దానికి మేము అడిగినటువంటి ప్రశ్నలకి సంతృప్తికరమైనటువంటి జవాబు ప్రభుత్వం నుంచి ఈనాటి వరకు కూడా రాలేదు అని చెప్తా ఉన్నాం. మేము ఈరోజు ఈ రాష్ట్రంలో 3 లక్షల మంది యువకులు, నిరుద్యోగ యువకులు, వాళ్ళని మేము డిఎస్సి అనౌన్స్ చేస్తే 6,000 పోస్టులతో దాన్ని రద్దు చేసి 16,000 పోస్టులని మీకు కావలసినటువంటి స్పోర్ట్స్ కోటాలో అందరికీ కూడా మీరు ఉద్యోగాలు ఇచ్చారు. ఉద్యోగాలు ఏ విధంగా ఇచ్చారు? జీవోలు ఇష్యూ చేసి వాళ్ళు లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ జీవోలు క్లోజ్ చేశారు. రకరకాలైనటువంటి కార్యక్రమాలు చేశారు. మీరు ప్రభుత్వం కనుక ఏ విధమైనటువంటి తప్పు చేయలేదు అని అంటే, సక్రమంగా డిఎస్సి జరిగింది అని అంటే, సక్రమంగా పరీక్షల నిర్వహణ జరిగింది అని అంటే, మీ దగ్గర పనిచేస్తున్నటువంటి అవుట్సోర్సింగ్లో పనిచేస్తున్నటువంటి కార్యక్రమం చేపట్టినటువంటి వైఎస్ఆర్ పార్టీ ఆ ధర్నా కార్యక్రమానికి ముత్యాలంపాడులో పూర్తి స్థాయిలో దాన్ని ధ్వంసం చేయటం అనేటువంటి జరిగిందంటేనే అర్థమవుతుంది. రాజకీయాల్లో కావాల్సినటువంటిది సహనం కావాలి, కానీ ఆ సహనాన్ని కోల్పోయి భౌతిక దాడులు చేసేటువంటి క్రమాన్ని వీళ్ళు కొనసాగిస్తూ ఉన్నారు. టీడీపీ మొక్క అది దాడులు అనేటువంటి సత్సంప్రదాయం కాదు. ఈ సంప్రదాయాన్ని కనుక కొనసాగిస్తే ఏ ఒక్కళ్ళు కూడా బతికే పరిస్థితి ఉండదు అని కూడా చెప్తున్నాం. ఇది సరైనటువంటి కాదు. ఇవాళ డైరెక్ట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శిబిరాన్ని నాశనం చేయడమే కాకుండా ఒక టార్గెట్ చేసి మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుని హత్య గావించడానికి గాను మీరు తీసుకున్నటువంటి చర్య. ఈ చర్య అనేటువంటిది ప్రజాస్వామ్యవాదులు ఎవరు కూడా దీనిని హర్షించేటువంటి పద్ధతి లేరు, ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికైనా లోకేష్ కానీ లేకపోతే కనుక సీఎం ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకుని ఈ ఎమ్మెల్యే పైన యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దౌర్జన్యాలు, దోపిడీలు, హత్యలతోనే ఈ ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. ఇవాళ వందల సంఖ్యలో ఈ రాష్ట్రంలో హత్యలు గావిస్తున్నారు వైఎస్ఆర్ పార్టీ. వేలాది మందిని క్షతగాత్రులను చేస్తున్నారు. నిన్న రాత్రి
పల్నాడులో ఉండేటువంటి ఏరియాలో జడ్పీటీసీ కొడుకుని హత్య గావించడం అనేటువంటి జరిగింది. ముత్యాలంపాడులో జరిగిన ఘటనను రాజకీయం చేయడం సరికదని ఏపీ స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్, బిల్డింగ్స్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్స్ వర్కర్స్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ గొడ్డముక్కల రఘురామరాజు స్పష్టం చేశారు. ప్రజలు అధిక సంఖ్యలో వినియోగించే రద్దీ బస్టాప్లను ఆక్రమించి ఆందోళనలు నిర్వహించడం వల్ల సాధారణ ప్రజలు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు. మెగా డిఎస్సీ అంశంపై అసత్య ప్రచారాలతో నిరుద్యోగ యువతను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు మానుకోవాలని హితవు పలికారు. స్థానిక ప్రజల ఫిర్యాదుల మేరకే ఎమ్మెల్యే బోండా ఉమ ఘటన స్థలానికి వెళ్లారని, వ్యక్తిగత విమర్శలకు బదులుగా ప్రజా సమస్యలపై చర్చించారని వారు సూచించారు. అలాగే కూటమి ప్రభుత్వం పారదర్శక పాలనతో అభివృద్ధి, పెట్టుబడులు, ఉపాధి కల్పనకు ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. జెన్జీ ముసుగులో అరాచక శక్తుల్ని, రౌడీలని, గోండాలని, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అందరినీ కూడా పోగేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఏదో ఒక విధంగా ఒక అశాంతి సృష్టించాలన్న ప్రయత్నాల్లో భాగంగానే నిన్న విజయవాడలో కూడా అటువంటి ఒక కార్యక్రమానికే తెరలేపడం జరిగింది. ఎటువంటి అనుమతులు లేకుండా, పోలీస్ శాఖ వద్ద ఎటువంటి పర్మిషన్ తీసుకోకుండా, ఎటువంటి అనుమతులు లేకుండా విజయవాడ నగరంలో ఏ రకమైనటువంటి నిరసన కార్యక్రమం ఏర్పాటు చేసుకోవాలనుకున్నా నిర్దేశించినటువంటి ప్రదేశం అయినటువంటి ధర్నా చౌక్ని వదిలిపెట్టి నడి రోడ్డు మీద నిత్యం కొన్ని వందల మంది ప్రయాణికులకు ఉపయోగపడేటటువంటి ఒక బస్టాప్ని ఆక్రమించుకుని నడి రోడ్డు పైన టెంట్లు వేసుకుని అరాచక శక్తుల్ని పోగేసుకుని జెన్జీ ముసుగులో రోడ్డు పైన గొడ్డలి పార్టీ సైకో మూకలు వీరంగం వేస్తూ ఉంటే ఆ ప్రాంత ప్రజలు తిరుగుబాటు చేయటం జరిగింది. ఈ రోజున మనం రాష్ట్ర వ్యాప్తంగా చూస్తూ ఉన్నాం. గొడ్డలి పార్టీ నాయకులు రోడ్డు మీదకి వస్తే ఏదో ఒక ప్రాణం బలైపోవాల్సిందే. మొన్నటికి మొన్న శ్రీకాకుళం జిల్లాలో ఒక గొర్రెల కాపరిని, ఒక బలహీన వర్గానికి చెందినటువంటి వ్యక్తిని అతి దారుణంగా వాహనంతో గుద్ది చంపేసి బాధిత కుటుంబం దగ్గరికి వెళ్లకుండా చంపిన వ్యక్తిని నిస్సిగ్గుగా పక్కన పెట్టుకుని అతన్ని వెనకేసుకొస్తూ మాట్లాడినటువంటి మాటలు గొడ్డలి పార్టీ అధ్యక్షుడైనటువంటి జమోరే, ఆ దారిని పోయే దానయ్యే కదా, 45 సంవత్సరాలు నిండిపోయా, ఇంకేంటి ఈ భూప్రపంచం మీద ఇంకేంటి పని అన్నట్టు ఒక గొర్రెల కాపరిని గుద్ది చంపేశారు. నిన్నటికి నిన్న దేవరపల్లి పొగాకు రైతుల్ని పరామర్శించే పేరుతో దేవరపల్లి పర్యటనకు వెళ్ళినటువంటి సందర్భంలో ప్రత్యక్షంగా చూసాం. తాగుబోతుల్ని ఏ విధంగా రోడ్డు మీదకి తీసుకొచ్చారో, మందు సీసాలు పట్టుకుని ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించడానికి ప్రతి శుక్రవారం నిర్వహించే ప్రజా దర్బారు కార్యక్రమం ఒక వేదికగా నిలుస్తుందని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. సింగ్ నగర్ లోని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యుల కార్యాలయంలో ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు నిర్వహించిన ప్రజా దర్బారు కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరించి వారి సమస్యలను ఓపికగా విన్నారు. ప్రతి సమస్యను వ్యక్తిగతంగా పరిశీలిస్తూ సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి వారు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ప్రజలకే ప్రభుత్వం చేరువు కావాలనే లక్ష్యంతో ప్రతి శుక్రవారం ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నామని తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఏపీ ప్రతిష్టకు తగ్గట్టుగా దసరా ఉత్సవాలు, అధికారులతో మంత్రి ఆనం ఆదేశాలు. అగ్నికుల క్షత్రియ జాతిపిత స్వర్గీయ పొన్నమండ లక్ష్మణ స్వామి వర్మ జయంతి. పొన్నమండ లక్ష్మణ స్వామి వర్మకు ఘనంగా నివాళులు అర్పించిన మంత్రి కొల్లు రవీంద్ర. నగరంలో పర్యటించిన విజయవాడ మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర. నగరం మార్కెట్ అభివృద్ధి, ఆధునిక భవనాల నిర్మాణం, పచ్చదనం పెంపు, పారిశుద్ధ్య నిర్వహణకు ప్రత్యేక ప్రాధాన్యత. విజయవాడ సత్యనారాయణపురంలోని రవీంద్ర భారతి పాఠశాలలో 8వ తరగతి విద్యార్థిని భవనంపై నుంచి దూకి ఆత్మహత్యా యత్నం. స్కూల్ యాజమాన్యంపై మానసిక వేధింపులు, ఆరోపణలు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.